సో తెలంగాణ సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. ఈ కార్ రేసింగ్ పైన చర్చకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. సభలో ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన కాగితాలు, వాటర్ బాటిళ్లు కాంగ్రెస్ నేతలు విసిరినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సభలో గందరగోళాన్ని సృష్టించారు. దీంతో సభ ఆర్డర్ తప్పడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సో 6వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభంలోనే బీఆర్ఎస్ ఈ కార్ రేసింగ్ పైన చర్చకు అనుమతి ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది. అయితే స్పీకర్ దాన్ని అలో చేయలేదు. భూభారతికి సంబంధించి డిస్కషన్ అనేది స్టార్ట్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు సభలో తమ ఆందోళనను, నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆ టైంలోనే మొత్తం సభ అంతా కూడా ఆర్డర్ తప్పింది. బీఆర్ఎస్ నేతలపైన కాగితాలు, వాటర్ బాటిళ్లు ఎమ్మెల్యేలు విసిరారు అనేటువంటి నేపథ్యంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భూభారతి బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కూడా ఈ రోజు ఫార్ములా ఈ రేస్ పై చర్చకు తేవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మంత్రి పొంగులేటి భూభారతి బిల్లుపై మాట్లాడుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ముందున్న కాగితాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విసిరే ప్రయత్నం చేశారు. దీంతో శాసనసభను స్పీకర్ వాయిదా వేశారు. శాసనసభను వాయిదా వేసిన అనంతరం కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీల్లోకి వచ్చి మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ తీరును తప్పుపట్టారు. ఎమ్మెల్యే శంకర్ కాగితాలే కాదు, వాటర్ బాటిల్ కూడా తమపై విసిరివేశారు. చెప్పులు కూడా సభలోనే తమకు చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. శాసనసభను తప్పుదోవ పట్టించే విధంగా, శాసనసభలో సభ మర్యాదలు కాపాడే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహరించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్పీకర్ శాసనసభను వాయిదా వేయడంతో తాత్కాలికంగా సమస్యకు అంటే ఉద్రిక్తతలకు చెక్ పడిందని చెప్పుకోవచ్చు. అలర్ట్ అయిన మార్షల్స్ అసెంబ్లీ మొత్తం మోహరించారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడి శాసనసభలో జరిగిన సంఘటన పరిణామాలను వివరించారు. మరి కాసేపట్లో అసెంబ్లీలో ఈ ప్రస్తుతం ఈ గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది కదా. 15 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి సభ ప్రారంభమైనప్పుడు ఆ పరిస్థితి ఏమన్నా సద్దుమణిగే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అంటే స్పీకర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలతో కూడా సంప్రదించే అవకాశం ఉంటుంది. సభలో జరుగుతున్న పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుంది. సభను సంయమనంగా నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్పీకర్ ఇరు పార్టీల నేతలతో, ప్రతిపక్ష పార్టీల నేతలతో మాట్లాడిన అనంతరమే సభ జరిగే అవకాశం ఉంటుంది. 15 నిమిషాలు వాయిదా వేసినప్పటికీ 15 నిమిషాల్లో సభ మొదలయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే వీర్లపల్లి శంకర్ గతంలో కూడా దుందుడుకుగా వ్యవహరించారని, ప్రస్తుతం కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నారని, సభలో ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ రోజు శాసనసభలో ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు పట్టుపట్టాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంటామని ఈ ఉదయం నుంచి చెప్తూ వస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు పట్టుబడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే శ్రీకాంత్, ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చెప్పులు కూడా చూపించారని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. దీనికి సంబంధించి స్పీకర్ ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? స్పీకర్ ఇప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీల పిలిచి స్పీకర్ ఛాంబర్ లో చర్చించే అవకాశం ఉంటుంది. సంఘటనకు దారితీసిన పరిస్థితులు సర్ది చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. స్పీకర్ ప్రతిపక్ష పార్టీ నేతలతో సంప్రదించిన ఆ తర్వాతే సభ మొదలయ్యే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు అన్ని అంటే మిగతా బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా సభ నుంచి బయటకు వచ్చాయి. దీంతో అన్ని పార్టీల ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదించిన అనంతరమే శాసనసభ తిరిగి మొదలయ్యే అవకాశం ఉంటుంది. సభలో చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రం బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీర్లపల్లి శంకర్ గతంలో కూడా దూకుడుగా వ్యవహరించిన సందర్భాలను బీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. అసభ్యకరంగా సభలో సభా మర్యాదలు పాటించకుండా ఎమ్మెల్యే వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని చెప్తున్నారు. ఎమ్మెల్యేను ఎంబడే సస్పెండ్ చేయాలన్న డిమాండ్ ను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఈ ప్రవర్తనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమైనా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందా ప్రాంగణంలో, అసెంబ్లీ ప్రాంగణం? ఈ రోజు ఉదయం నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తూనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ పై ప్రభుత్వం చర్చకు అనుమతి ఇవ్వడం లేదని నల్ల బ్యాడ్జీలతోనే శాసనసభకు ఈ రోజు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభలో
ప్రభుత్వం అనుమతిస్తే కార్ రేస్ పై చర్చకు తాము సిద్ధమని ప్రకటిస్తూ ఈ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ జరిగిన ఘటనపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పీటీఐ తదుపరి కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు అసెంబ్లీ లాబీలో ఉన్న బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో భేటీ కావడం జరిగింది. సంధ్య, అయితే చివరి రోజు సమావేశాలు ఈ రకంగా హాట్ గా జరుగుతూ ఉన్నాయి. అయితే వాయిదా వేసి ఇప్పుడు మరి కాసేపట్లో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ భూభారతికి సంబంధించిన ఈ చర్చ అనేది సజావుగా సాగే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అంటే స్పీకర్ తో చర్చల అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు శాసనసభ లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా శాసనసభ నుంచి బయటికి రావడంతో ప్రధానంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సైలెంట్ గా వ్యవహరించి సభ నిర్వహణకు పూర్తిగా సహకరిస్తేనే సభ సవ్యంగా సాగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సభలోనే తమకు చెప్పులు చూపించారన్న అభిప్రాయం అంటే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమైనా నిరసన చెప్తారా, లేకపోతే సభలోనే ఎమ్మెల్యేతో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తారా, అది చేయిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. శాసనసభ పక్ష కార్యాలయంలో సమావేశం పూర్తయితేనే దీనిపై మనకు స్పష్టత రానుంది. సంధ్య, రైట్ శ్రీకాంత్. ఒక్కొక్క బీఆర్ఎస్ నాయకుడు తన పేరు మీద తన బినామీల పేరు మీద ఎన్ని వేల ఎకరాలు పోగు చేసుకుర్రు. అది నిజామాబాద్ అయినా, అది కరీంనగర్ అయినా, అది సిద్దిపేట అయినా, అది మహబూబ్ నగర్ అయినా, నల్గొండ అయినా, హైదరాబాద్ అయినా ఈ భూభాగవతం అంతా బయటపడుతుందని వాళ్ళు కావాలని మా స్పీకర్ను అవమానిస్తున్నారు. కాబట్టి మా స్పీకర్ను అవమానించిన బీఆర్ఎస్ నాయకుల యొక్క సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం. ఒక్కటే నిమిషం మాట్లాడతా. ఈరోజు భారమైన హృదయంతో ఒక స్పీకర్ దళితుడైతే ఎంత అవమానానికి గురి కావాల్సి వస్తుంది, దళితుని ఏ విధంగా కించపరచడము తెలిసిన దొర అహంకారానికి నిదర్శనమని ఆ రోజు ప్లకార్డ్స్ పట్టుకొని ప్లకార్డ్స్ మీదేస్తే మీరు వేయొద్దని అసెంబ్లీలో శాసనం చేసి సభా రూల్స్ని డిక్టేటర్ చేసి ఈరోజు మరి భూభారతి మరియు భరోసా రైతు భరోసా సందర్భంగా మాట్లాడుతుండగా ఒక దళితుడైనటువంటి స్పీకర్ మీద ఇష్టారాజ్యంగా మీదికి పోయి బూతులు మాట్లాడి పేపర్లను ఆయన ముఖం మీద కొట్టినటువంటి దొర హరీష్ రావే అనుకోండి, సభలో ఉన్నటువంటి అందరినీ ఉసిగొల్పి ఒక దళితుని మీదకి చేశారు. మరి ఆనాడు అదే దళితుడు సంపత్ కుమారు ఒక పేపర్ విసిరేస్తే మొత్తం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినారు. మరి వీళ్ళను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా ముఖ్యమంత్రి గారిని, సభాపతిని, వీళ్ళను కూడా సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. చులకన భావం, వేల కోట్ల ఎకరాలను రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను కబ్జా చేసి వాళ్ళ అకౌంట్స్లో ఇస్తారు. వాళ్ళ లెక్కలు ఉన్నాయి కాబట్టి మా లెక్కలు ఎక్కడ బయటపడతాయో మేము ఈ విధంగా గందరగోళం చేస్తాం. ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అవుతా ఉన్నాడు. ఈ అరెస్ట్ను కూడా మేము అడ్డుకోవచ్చని ఒక గందరగోళాన్ని సృష్టించి అక్కడ ఒక దళితుడైనటువంటి మా సభాపతి గారు, స్పీకర్ గారు ఉన్నారు, ఈయనను ఏ విధంగానైనా అవమానం చేసి ఈ సభను రసాభాస చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని దళితుడైన నేను కోరుతా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి 21 సంవత్సరాల నుంచి గౌరవ శాసనసభలో సభ్యుడిగా హరీష్ రావు గారు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకుడు గౌరవ స్పీకర్ గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటా శాసనసభ
సో తెలంగాణ శాసనసభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగితాలు విసిరారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ దానికి సంబంధించి చర్చకు పట్టుబట్టాయి. అయితే స్పీకర్ దానికి అలౌ చేయకుండా భూభారతికి సంబంధించిన బిల్లుపైన చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగితాలు విసిరారు అనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సభ మొత్తం కూడా ఆర్డర్ తప్పిన టైంలో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సంధ్య, అసెంబ్లీ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ రోజు సభలో తీవ్ర గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొదటగా ఈ కార్ రేసింగ్ సంబంధించి నిన్న ఏదైతే ఏసీబీ కేసు అయితే నమోదు చేసిందో, ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో దానిపైన చర్చకు పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు మొదటి నుంచి కూడా దీన్ని పట్టుబట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎల్ఏ మినిస్టర్ లేడు, దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదంటూ కూడా స్పీకర్ దాటవేసే ప్రయత్నం చేశారు. మొదటగా భూభారత్ సంబంధించి 0 ఓవర్ లో భాగంగా దానిపైన డిస్కషన్ చేయాలి. ఇప్పటికే మొన్న సభను ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సభలో దానికి సంబంధించి డిస్కషన్ చేయాలని చెప్పేసి స్పీకర్ ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారత్ పైన చర్చకు పెట్టి మాట్లాడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనికి ముఖ్యంగా ఈ కార్ రేసింగ్ కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో డిస్కషన్ కు ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. ఒకవేళ భూభారత్ పైన చర్చ జరిగిన తర్వాత ఈ కార్ రేసింగ్ పైన చర్చ చేస్తామని ఒక అష్యూరెన్స్ ఇస్తే మేము సైలెంట్ గా ఉంటామంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. కానీ దీనికి సంబంధించి స్పీకర్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వాళ్ళ ఆందోళన అయితే అట్లే కంటిన్యూ చేశారు. అయితే మరోవైపు స్పీకర్ సంబంధించి కూడా దీనికి సంబంధించి ఎట్లా కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన డిస్కషన్ చేస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు అంతా వాటర్ బాటిల్స్ కానీ పేపర్లు అన్ని కూడా కాంగ్రెస్ సభ్యులపైకి విసరడం కానీ మంత్రిపైకి విసరడంతో ఆందోళన అయితే నెలకొంది. దీనికి సంబంధించి సభలో ఏం జరిగింది అనేది మంత్రి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. రామ్మోహన్ రెడ్డితో మాట్లాడుతారు. రామ్మోహన్ రెడ్డి గారు, అసలు సభలో ఏం జరిగింది? బీఆర్ఎస్ సభ్యులు మీరు దాడి చేశారంటున్నారు, మీరేమో వారు ముందు దాడి చేశారంటున్నారు. అసలు ఇంతకేం జరిగింది ముందు? సభలో ఏం జరుగుతుంది అన్నది సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక కమిటీ వేస్తే కూడా అన్ని విషయాలు బయటపడతాయి. గతం లోపల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి దళిత శాసనసభ్యుడు, నా సహచరుడు, నేను 14లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనే ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అవకాశం ఇవ్వకుంటే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తే సంపత్ కుమార్ను, ఆలంపూర్ మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఆర్ఎండ్బి శాఖ మంత్రులు, అప్పుడు గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని చెప్పి మంత్రి పదవికి సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయనను కూడా కొడుకు చనిపోయి ప్రతీక్ చాలా ఇప్పుడు ఈ రోజు తొలగించినటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. సార్, ఈ రోజు ఆందోళనకు సంబంధించి మొదటగా వాళ్ళు వీపై దాడి చేశారు. బాటిల్స్, వాటర్ బాటిల్స్, పేపర్లు విసిరారని ఒక ఆరోపణ వస్తుంది. మీరు విసిరారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, వారు విసిరారని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు వాస్తవానికి ఏం జరిగింది సార్? వాస్తవానికి శాసనసభలో బీఆర్ఎస్ వైపు నుంచి కాగితాలు, వాటర్ బాటిల్స్ అన్ని కూడా స్పీకర్, ఒక దళితుడైనటువంటి స్పీకర్, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి స్పీకర్ను అవమానపరిచే విధంగా వీళ్ళు దాడి చేసిండ్రు. దీనిపైన గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే మా శాసనసభ్యులు శాశ్వతంగా తొలగిస్తే సుప్రీంకోర్టుకు పోయినాం. అప్పుడు గతంలో రాహుల్ గాంధీ గారు అడ్వకేట్ని పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా చేసినందుకు తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే మీరు ఇప్పుడు దీనికి సంబంధించి స్పీకర్ అంటే దీనికి మళ్ళా ఏమైనా కమిటీ వేసే అవకాశం ఉంటుందా? గతంలో ఒక కమిటీ వేసేసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అట్లా ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మేము శాసనసభ్యులమంతా డిమాండ్ చేస్తున్నాం. గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే తొలగించారో అదేవిధంగా వీళ్ళని కూడా తొలగించాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమాజం అంతా ఆలోచిస్తుంది. ఒక దళిత సభాపతిని ఈ విధంగా అవమానపరిస్తే ఎట్లా? గతంలో ఒక దళిత శాసనసభ్యుని తొలగించారు, ఈరోజు దళిత స్పీకర్ను కూడా వీళ్ళు కనీసం ఓపిక కూడా పట్టలేని పరిస్థితిలో ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఉందని చెప్తున్నారు కదా, దీనికి సంబంధించి ప్రజలకు కూడా తెలంగాణ సమాజానికి తెలిసే విధంగా ఏమన్నా బయట పెట్టే అవకాశం ఉంటుందా? తప్పకుండా అన్ని విషయాలు పూర్వపరాలు ముఖ్యమంత్రి గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, శ్రీధర్ బాబు గారు అందరూ కూడా దీన్ని అన్ని కూడా చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం.
సరే ఈ దీనికి సంబంధించి మీరు వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలంటున్నారు. ఎవరెవరు దాడికి ప్రయత్నం చేశారు? బీఆర్ఎస్ వైపు నుంచి దాడి జరిగిందంటున్నారు కదా, బీఆర్ఎస్ సభ్యులలో ఎవరు ముందుండి దీన్ని నడిపించారు, ఎవరు చేశారు? ముఖ్యంగా హరీష్ రావు గారు నిన్నటి నుంచి చూస్తున్నాం సభను మొత్తం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కేటీఆర్ గారి పైన నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ నమోదైన సందర్భం లోపల సభలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి. ఒక 1000 మంది సోషల్ మీడియా వర్కర్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రజాప్రభుత్వం పైన ప్రజల లోపల వ్యతిరేకత క్రియేట్ చేయాలి, అపోహలు క్రియేట్ చేయాలని చెప్పి చిన్న సంఘటనలు కూడా పెద్దవిగా చిత్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. హరీష్ రావు గారు ముందుండి నడిపించారా, ఆయనే దాడి చేశారా? స్వయంగా ఆయన ముందుండి నడిపించాడు, ఆయన దాడి చేశాడు. ఇంకా అన్ని కూడా ఇంకా సీసీ ఫుటేజ్ లోపల కమిటీ దగ్గర అన్ని కూడా బయటపడతాయని చెప్పి అంటున్నాం. మీ సైడ్ నుంచి కూడా ఒక సీసీ ఫుటేజ్ అంటే జస్ట్ కొద్దిగా కనబడుతుంది, వీర్లపల్లి శంకర్ కూడా బాటిల్ విసిరారని చెప్పేసి, దానికి సంబంధించి కూడా వారు పట్టుపడుతున్నారు, వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. మాకు తెలిసినంత మటుకైతే వీర్లపల్లి శంకర్ గారు చాలా పేద వర్గం నుంచి ఈరోజు శాసనసభ్యుడిగా అయ్యిండు. అనునిత్యం ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, షాద్నగర్కి ఏ విధంగా సాగునీరు తీసుకురావాలి, తాగునీరు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ఎప్పుడు కూడా శాసనసభ నియమాలకి కట్టుబడి ఉంటాడు తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయడు. అంటే సీసీ ఫుటేజ్ లో కొద్దిగా కనబడుతుంది, ఆయన దాడి కూడా చేశారు, ఆయన పైన కూడా అని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడుతున్నారు. మీకు తెలుసు కదా, అబద్ధాలని వాస్తవాలుగా చిత్రీకరించి ప్రయత్నం చేయడం లోపల హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ దిట్ట రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇది మొత్తం మీద లోపల జరిగిన అంశానికి సంబంధించి కాంగ్రెస్ శాసనసభ్యుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక కమిటీ వేసి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం, స్పీకర్ పైనే దాడి చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సభ్యులపైన కూడా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ సభ్యులు అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద చూడాలి. ఇప్పుడు వాయిదా అయితే పడింది, తిరిగి సభ మళ్ళీ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ పక్షం నుంచి కానీ, ఎల్ఏ మినిస్టర్ కానీ, అంటే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కానీ, స్పీకర్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సంధ్య, అయితే సభలో ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారే స్పీకర్ మీదకి వెళ్లారని చెప్పి కాంగ్రెస్ అయితే ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ టైంలో అంటే ఎలాంటి యాక్షన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు జనరల్గా? ఇప్పుడు మాక్సిమం గా వీళ్ళు కాంగ్రెస్ ఆలోచన ప్రకారంగా ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా వారిపైన కూడా సస్పెన్షన్ వేట్ వేయాలని కూడా చేసే ఆలోచన కూడా అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, సంపత్ కుమార్ పైన జరిగిన ఇన్సిడెంట్ కానీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో స్పీకర్ పైన దాడి చేసినప్పుడు వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏదైతే అప్పుడు వారిపైన సభ్యత్వమే రద్దు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ గా వారిపైన కూడా అలాంటి చర్యలే తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఈ మొత్తానికి సంబంధించి ఎవరు దాడి చేశారు, ఏం జరిగింది అనే దాని మొత్తం పూర్వాపరాలంతా కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా తెలంగాణ సమాజం ముందు పెడతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అధికార పక్షం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడానికే ముందడుగైతే వేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సీఎంతో చర్చించిన తర్వాత ఎల్ఏ మినిస్టర్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కూడా రావాల్సి ఉంటుంది. ఈ రోజు చాలా కార్యక్రమాలు మండలిలో ఉండడంతో అసెంబ్లీలో లేకపోయారు. కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే దీనికి సంబంధించి భూభారత్ సంబంధించి చట్టానికి సంబంధించి ఆయన ఇంట్రడ్యూస్ చేసి డిస్కషన్ చేస్తున్న సందర్భంగా ఇదంతా వివాదం జరిగింది. ఒకవైపు ఇటు మంత్రి వైపు, మరోవైపు స్పీకర్ పైన వారే స్వయంగా దాడి చేశారు. దీనంతా ఎన్నుకుండి హరీష్ రావు దీన్ని ముందుండి నడిపించారు. ఖచ్చితంగా ఆయన పైన కూడా యాక్షన్ తీసుకుంటాం, సభ్యులను బీఆర్ఎస్ సభ్యులను కావాలని ఆయన ఎగదోసి ఆయన ముందుకు తోశాడు. ఇదంతా జరిగింది కాబట్టి దీని అంతా కూడా సీసీ ఫుటేజ్లు అంతా ఉన్నాయి, దాని అంతా కూడా ఒక కమిటీ ముందు పెట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఎవరెవరైతే దాడికి ప్రయత్నం చేశారో, స్పీకర్ పైన దాడికి చేసే ప్రయత్నం చేశారో వారిపైన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. వారి సభ్యత్వం విషయంలోనే నిర్ణయం తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రస్తుతం ఇరువైపులా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో స్పీకర్ ఏమన్నా మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, మాట్లాడుతూ ఉన్నారని అనుకోవచ్చు? డెఫినెట్ గా దీనికి సంబంధించి గందరగోళం నేర్కొన్న నేపథ్యంలో దాన్ని అర్ధాంతరంగా సభను అయితే వాయిదా వేశారు. ఎంతసేపు వాయిదా అనేది కూడా స్పష్టంగా చెప్పలేదు, ఎందుకంటే గందరగోళమైన నెలకొంది. ఒకవైపు వాటర్ బాటిల్స్ విసరడం కానీ, పేపర్లు విసరడం కానీ, ఇరువైపుల నుంచి ఒక ప్రతిపక్షం నుంచి దాడి స్టార్ట్ అయిన నేపథ్యంలో అధికార పక్షం కాంగ్రెస్ సభ్యుల నుంచి కూడా ప్రతిదాడి అయితే స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి సభ్యులు బీఆర్ఎస్ సభ్యులంతా కూడా స్పీకర్ పైన దాడి చేసే ప్రయత్నం సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి స్పీకర్ సభను వాయిదా వేశారు కాబట్టి తిరిగి ప్రారంభమయ్యేంత వరకు, అంటే ఇప్పుడు ప్రజెంట్ సభకు సీఎం లేరు, ఎల్ఏ మినిస్టర్ కూడా లేరు కాబట్టి వారితో డిస్కషన్ చేయాలని కూడా ఆలోచిస్తుంది. ఆ జరిగిన పరిణామాలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. దీనికి సంబంధించి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రావాల్సి ఉంటుంది. శ్రీధర్ బాబు ముందు కూడా ఇవంతా జరిగిన సంఘటన అంతా కూడా పెట్టిన తర్వాత దీనికి సంబంధించి స్పీకర్ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా అన్ని పక్షాలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లను, ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ అదేవిధంగా మిగతా ఫ్లోర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, అదేవిధంగా
అదేవిధంగా సిపిఐకి సంబంధించిన సభ్యులను కూడా పిలిచే అవకాశాలు అయితే రైట్ ప్రతాప్, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. మనపై ఈ విషయంపై స్పందించడానికి జగదీష్ రెడ్డి గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, ఈ రోజు మనం చూస్తున్నాము తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరిగినటువంటి ఇష్యూని అసలు మీరు ఎలా చూస్తారు? ఏం చెప్తారు? అసలు లోపల ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఏం లేదమ్మా సంజయ్, మొత్తం ప్రజాస్వామ్యం కూని అయిపోతా ఉంది. శాసనసభ కూడా ఒక పద్ధతి లేకుండా నడుస్తుంది. కేవలం ముఖ్యమంత్రి డైరెక్షన్ లో మాత్రమే ఈ శాసనసభ నడుస్తుంది. మేము మా నాయకుడు కేటీఆర్ గారు మంత్రిగా, మాజీ మంత్రిగా చేసిన విషయంలో ఏదైతే ప్రభుత్వం వాళ్ళు తప్పుడు కేసు పెట్టిందో మేము దాని మీద చర్చ పెట్టండి అని అడుగుతున్నాం. ఆయన సభ్యుడు ఇప్పుడు 4వ సారి శాసనసభ్యుడు ఈ శాసనసభలో ఉన్నాడు. ఆయన మీద కేసు పెట్టినప్పుడు ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వండి, చర్చకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారిని డిమాండ్ చేసాం. అది మా హక్కు, మా ప్రాథమిక హక్కు. మేము డిమాండ్ చేస్తూ ముందుకు పోయినాం, స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. ఆ సందర్భంలో స్పీకర్ దృష్టిని మేము ఆకర్షించడం కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో వాస్తవానికి అక్కడ మార్షల్స్ ను అవసరాన్ని మించిన మార్షల్స్ మేము ఉన్నది 15-18 మంది సభ్యులమైతే దాదాపు 45 మంది మార్షల్స్ తెచ్చి మమ్మల్ని నెట్టే ప్రయత్నం. జగదీష్ రెడ్డి గారు, అయితే వాటర్ బాటిల్స్, పేపర్లు ఎవరిపై విసిరారండి? మీకు ఎవరు విసరలేదమ్మా. మా వైపు నుంచి మా చేతిలో పేపర్లు ఉన్నాయి తప్ప వాటర్ బాటిల్స్ లేవు. వాటర్ బాటిల్స్, చెప్పులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేతిలో ఉన్నాయి. వాళ్ళు విసిరివేసిండ్రు. వాస్తవానికి అది మా మీకోసం విసిరివేసిన వాళ్ళు, కానీ అది బహుశా మన స్పీకర్ గారి మీద పడింది మేము చూడలేదు. మన తోపులాటలో మేము ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు విసిరినే పడింటారని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఇంకా అదృష్టం ఏంటంటే స్పీకర్ గారి మీదకి వాళ్ళు చెప్పు కూడా లేపారు. అది మా మీదకి లేపారా, స్పీకర్ వైపు విసిరేసిండ్రా అనేది కూడా మాకు తెలియదు. దురదృష్టం. జగదీష్ రెడ్డి గారు, అయితే ఎమ్మెల్యేలు స్పీకర్ పైన విసిరారని చెప్పి కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్పీకర్ పైన వాంటెడ్ గా విసిరారంటున్నారు. టీవీ బయటలలో కూడా స్పష్టంగా కనబడుతుందమ్మా, మీరు చూడండి. స్పష్టంగా కాంగ్రెస్ సభ్యుడి చేతిలో చెప్పు కనబడతా ఉంది. చెప్పులు, వాటర్ బాటిల్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మాకు వాటర్ బాటిల్ తీసుకుపోయే అవకాశమే లేదు. మేము కేవలం ప్రభుత్వం యొక్క కుట్రను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నాయకుల పైన కేసులా అని చెప్పి మేము ప్రశ్నించే పేపర్ మాత్రమే మేము పట్టుకొని ఉన్నాం. వాస్తవానికి దాని మీద చర్చ చేయండి అని చెప్పి మా పేపర్ను కూడా, ఎందుకంటే మా గొంతు వాళ్ళు వినే పరిస్థితి లేదు, కనీసం పేపర్ ద్వారానే చూపిద్దాము అని చెప్పి డిమాండ్ చేస్తూ మేము చేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కొంతమంది మరి కొత్త వాళ్ళయ్యా, వాళ్ళకి అవగాహన లేకనా, వాళ్ళు నిన్నముననే క్లాసులు పెట్టుకున్నారు. మరి ఆ క్లాసులలో చెప్పిండ్రా? గత 3 శాసనసభ సమావేశాల్లో ఇటువంటి జరగలేదు, అప్పుడు ఏ ట్రైనింగ్ లేదు. కానీ మొన్న వీళ్ళు హెచ్ఆర్డీ తీసుకుపోయి ట్రైనింగ్ ఇచ్చి ఇది చెప్పినట్టున్నారు. ప్రతిపక్షాలు వస్తే చెప్పులతో కొట్టండి, బాటిల్ ఇసిరేయండి అని చెప్పినట్టున్నారు వీళ్ళు. అందుకని చెప్పి వాళ్ళు ఆ పని చేసిండ్రు. అది బహుశా దురదృష్టవశాత్తు మరి అది స్పీకర్ గారి పైన పడిందేమో, అది మేము చూడలేదు వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు చూసే అవకాశం వాళ్ళకు ఉంది. మేము స్పీకర్ గారికి ముందున్నాం కాబట్టి మాకు కనపడే అవకాశం కూడా లేదు. మేము కింద పొడియం ముందట ఉన్నాం కాబట్టి మాకు కనపడే అవకాశం కూడా లేదు. అది వాస్తవానికి చెప్పులు కానీ బాటిల్ కానీ చూపించింది, విసిరేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు. మా చేతులలో పేపర్లు మాత్రమే ఉన్నాయి. అయితే మీరేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పులు చూపించారని అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళే దాడి చేశారు, దళితుడైనటువంటి స్పీకర్ పైకే విసిరేశారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారండి. స్పీకర్ అనేది ఒక హోదా, ఒక పదవి. అక్కడ దళితులను ఇంకోరనో కులం ఉండదమ్మా. స్పీకర్ అనేది ఒక పదవి. దాన్ని వాళ్ళు ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనది కాదు. అది స్పీకర్ పదవి గౌరవాన్ని దక్కించేది అయితే తప్ప ఇంకొకటి కాదు. పైగా వేసింది వాళ్ళు, చెప్పు చూపించింది వాళ్ళు. అది స్పష్టంగా లైన్లో కనబడుతుంది. తప్పకుండా ఆ చెప్పు చూపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్పీకర్ గారికి చూపించినట్టుగా భావించాల్సి వస్తుంది. దానిపైన ఎట్టి పరిస్థితిలో కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెయిన్ గా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మా వైపున్న ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా వైపున్న ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి శంకర్ ఆయన అభ్యర్థి సభ్యుడు మా ఎస్సీ ఎమ్మెల్యే చూపించడం అనుకోవాలన్నా, స్పీకర్ చూపించడం అనుకోవాలన్నా? ఇది చెప్పును దాంట్లో చూపించడము అని అంటే దాని అర్థమైందమ్మా. ఎప్పుడు ఎవరైనా స్పీకర్ ఉద్దేశించి మాట్లాడతాం, స్పీకర్ వైపు ఉంటాం. మేమందరం స్పీకర్ వైపు చూస్తున్నాం. ఆయన కూడా స్పీకర్ వైపు చూసి చెప్పు లేపిండు. మరి దీన్ని ఎవరి మీద లేపిండు అనుకోవాలి? ఆయన ఎవరైనా సభలో స్పీకర్ ఉద్దేశించి మాట్లాడాలి కదా. మేము కాంగ్రెస్ చైర్లను ఉద్దేశించి మేము మాట్లాడము, మా వైపు మాట్లాడేది ఉండదు కదమ్మా. ఎవరైనా స్పీకర్ గారిని ఉద్దేశించి సంబోధించాలి, స్పీకర్ గారి వైపు మాట్లాడాలి. మేము స్పీకర్ వారి వైపు మాట్లాడుతున్నాం. మేము ఎవరం చైర్లలో లేము. మేము పోయి స్పీకర్ గారి పోడియం ముందట ఉన్నాం. మా చుట్టూ మొత్తం కూడా మార్షల్స్ ఉన్నారు. మమ్మల్ని 4 వైపులు కూడా మార్షల్స్ కవర్ చేసి ఉన్నారు. ఆయన చెప్పు చూపించినాడు. ఆ చెప్పు స్పీకర్ టేబుల్ వైపే కనబడుతుంది. అది ఆయన చూపించిన చెప్పే స్పీకర్ టేబుల్ వైపు కనబడుతుంది. తప్పకుండా దానిపైన చర్య తీసుకోవాలి స్పీకర్ గారు. స్పీకర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన చర్య తీసుకోవాలి. దీని మీద ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ చెప్పు చూపించింది స్పీకర్ వైపు అని మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు వెనక వైపు ఉన్నారు వాళ్ళు. మేము వాళ్ళకంటే ముందున్నాం, స్పీకర్ వైపు చూస్తున్నాం. మేము హరీష్ రావు గారు ముందుండి నడిపించారు, మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయనే ప్రొవోక్ చేశారని చెప్పి కూడా అంటున్నారు కాంగ్రెస్ ఎలిగేషన్స్. ఒకటేనమ్మా, ఎవరమైనా స్పీకర్ గారిని ఉద్దేశించే
మాట్లాడతాం, స్పీకర్ గారు ఉద్దేశించి చూస్తాం, స్పీకర్ గారు వైపు చూస్తుంటాం. మేము అటువైపు ఉన్నాము. మా వెనకాల నుంచి వెళ్ళి చెప్పు చూపించారు వాళ్ళు. అది స్పీకర్ టేబుల్ వైపు చూపిస్తున్నట్టుగా కనబడుతుంది మాకు. ఇప్పుడు మీడియాలో చూస్తే కనబడుతుంది, కొన్ని టీవీలో వస్తుంది. అది వీలైతే మీరు కూడా బయట దొరికి తీసుకొని చూపించండి. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు చేసిన కార్యక్రమం ఏందో స్పష్టంగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఇంకా నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందా అండి? ఇప్పుడు సెషన్స్ స్టార్ట్ అయితే మీ టీవీలో కూడా వస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. స్పష్టంగా దీనిపైన పూర్తి విచారణ జరపాలి. మేమే డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటిది ఇంకోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ రకంగా చెప్పులు చూపించే సంస్కృతి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా లేదు. ఇంతకుముందు తెలంగాణ వచ్చిన కానీ అమ్మ మొదటిసారి మీరు గత 10 సంవత్సరాల చరిత్ర చూసిండ్రు. కేసీఆర్ గారి హయాంలో సభ చూసిండ్రు. ఆనాడు సభ ఎట్లా ఉండే, ఇప్పుడు సభ ఎట్లా జరుగుతుంది చూస్తున్నారు. ఇది పక్క రాష్ట్రాల్లో జరిగినవి ఇక్కడ మళ్ళీ పునరావృతం చేస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు, అంటే గతంలో కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నది ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంశాన్ని ప్రస్తావిస్తూ సస్పెన్షన్ వేటు పడింది. ఇలాంటివి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ రోజు చేసిన సభలో గందరగోళానికి వాళ్ళపైన కూడా సస్పెన్షన్ వేటు వేయాల్సిందే అని చెప్పి అంటూ ఉన్నారు. అమ్మ నేను ఒక్కటే అంటున్నా, వాళ్ళు ఎవరన్నా మేము ఎవరన్నా విజువల్స్ ఉన్నాయి స్పష్టంగా. ఇది బయటికి పోయింది, లైవ్ అయిపోయింది కాబట్టి విజువల్స్ ఉన్నాయి. ఎవరు ఏం పని చేసిండ్రు, ఎవరు ఏ రకంగా ప్రవర్తించిండ్రు అనేది స్పష్టంగా ఉంది. అందులో సందేహం లేదు. మాట్లాడడం, ఆరోపణలు చేయడం కాదు కదా. జరిగిన చర్య కళ్ళ ముందు కట్టి ఉంది. మీ రికార్డులలో కూడా ఉంది, మీ టీవీలో కూడా వచ్చింది, మీ టీవీ రికార్డులలో కూడా ఉంది. దయచేసి దీని వాస్తవంగా చూపించాలి ప్రజలకు అని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. న్యాయంగా మా వైపు ఎప్పుడు కూడా చిన్న పొరపాటు జరిగే అవకాశమే లేదమ్మా. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అట్లా ట్రైన్ చేసిండ్రు, మమ్మల్ని అట్లా నడిపిర్రు. వాస్తవానికి మేము 103 శాసనసభ్యులు ఉన్న ఒక దశలో మేము గత సభలో కేవలం 4 ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయినా సరే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు, ఇటువంటి సందర్భమే రాలేదు. ఇవాళ పద్ధతి లేకుండా వాళ్ళ నాయకుడు ఎట్లా ఉన్నాడో వాళ్ళ నాయకుడి ప్రతిరూపంగానే వాళ్ళకి ఎమ్మెల్యేలు కనబడుతున్నారు. వాళ్ళ నాయకుడు మాట్లాడే పద్ధతులు ఎట్లా ఉన్నాయో, కేసీఆర్ గారి గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏందో అదే వీళ్ళు ఇప్పుడు అమలు చేస్తున్నారు. వీపులు వలగొడతాం, కళ్ళగుడ్డు వీకుతాం, పేగులు తీసి మెడలు వేసుకుంటాం అని వారు మాట్లాడిందన్నీ కూడా వీళ్ళు ఆయన అనుచరులు అమలు చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ఇలా మేము బయట ఎక్కడ చేస్తారనుకున్నా కానీ శాసనసభలోనే మొదలు పెట్టారు వీళ్ళు ఇవాళ ఇటువంటివన్నీ కూడా. ఒకటే నమ్మ స్పష్టంగా కనబడుతుంది, పాలన చేతగాక ఎక్కడనైతే ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయో, ప్రతిపక్షంగా వీళ్ళు ప్రజలకు మద్దతుగా నిలబడతారో దాని నుంచి దారి మళ్లించడం కొరకు ప్రశ్నించే గొంతులు 3-4 ఉంటాయి. వీటిని క్లోజ్ చేస్తే అయిపోతుంది, వీళ్ళని భయపెట్టించి జైల్లో పంపిస్తే అయిపోతుంది అని చెప్పేసి ఒక చిల్లర ప్రయత్నంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన మొదలు పెట్టిండ్రు. బహుశా ఇంకా ఇవి కొనసాగిస్తుండొచ్చు కూడా. కానీ ఈ పనికిమాలిన వాటికి భయపడే దాంట్లో మేమేం లేము. ఇటువంటి ఈ శాసనసభలో కూడా భయపెట్టించి రానికుండా చేస్తామని కలగంటున్నారు. ఈ కార్ రేస్ లో కేటీఆర్ అరెస్ట్ కాబోతూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రకమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేటువంటి వాదన కూడా చేస్తున్నారండి. డెఫినెట్ గా ప్రతిపక్షంగా మేము స్పీకర్ని అడిగే హక్కు మాకుంది. మేము స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. వీళ్ళకి ఏం సంబంధం అండి? అసలు వీళ్ళు రియాక్ట్ కావడానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు రియాక్ట్ అవుతారో వాళ్ళకి ఏం సంబంధం? మేము అడిగేది ప్రభుత్వాన్ని, మేము అడిగేది స్పీకర్ గారిని. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, లేదా పద్ధతి పాటించాల్సిన బాధ్యత అనుమతి ఇస్తారా ఇయ్యారా స్పీకర్ గారు ఇష్టం. అది స్పీకర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఏం సంబంధం? చెప్పులు వేయాల్సిన అవసరం ఏం అవసరం ఉంది? బాటిల్ ఎందుకు విసిరేయాలి, చెప్పులు ఎందుకు విసిరేయాలి? ఇది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ రెండతలకు చేతగాంతరం ఇది. ఓకే జగదీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి మీ స్పందన మాతో పంచుకున్నందుకు. ఇక ప్రస్తుతం తెలంగాణ మీడియా పాయింట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిలదీస్తున్నటువంటి సందర్భం అన్ని అంశాలలో 6 గ్యారెంటీల నుంచి మొదలుకొని అన్ని అంశాలలో ప్రతిరోజు మేము నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ కేసులు పెట్టి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినాం. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం, భూభారతి బిల్లు తర్వాత అయినా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ అక్కడ శాసనసభ జరుగుతుంటే ఒకే ఒక మంత్రి గారు శాసనసభలో ఉన్నారు. ఆయన బిల్లు మీద చదువుకుంటూ పోతుంటే మేము స్పీకర్ గారిని ఆకర్షించడానికి మా అంశాన్ని, ఇది రాష్ట్రానికి ప్రధానమైనటువంటి, దేశానికి ప్రపంచానికి ప్రధానమైనటువంటి ఈ రేసింగ్ సబ్జెక్టుని మేము చర్చ పెట్టండి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏమున్నాయో మేము అక్కడ డిస్కస్ చేస్తాం అని చెప్పి మేము ప్రధానంగా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు ఇసడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము. మరి ఇటువంటి నేనేమంటున్నా అంటే
వాళ్ళు ఇన్ని విషయాలు అక్కడ మాట్లాడి దళిత స్పీకర్ వారిని మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. శాసనసభలో శాసన సభాపతి అంటే అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి, అనవసరంగా వారిని